వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. దృశ్యం జీతు జోసెఫ్ సృష్టించినటువంటి ఒక ఫ్రాంచైజీ. మలయాళీ డైరెక్టర్, మలయాళంలో అత్యంత ప్రతిభావంతులైనటువంటి దర్శకుల్లో ఒకడిగా పేరు పొందినటువంటి జీతు జోసెఫ్ మోహన్ లాల్తో కలిసి సృష్టించినటువంటి ఒక మాయాజాలం దృశ్యం అనుకోవాలి. ఒక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఈ సినిమా. తన కుమార్తెకు, పెద్ద కుమార్తెకు ఏర్పడినటువంటి ఒక యువకుడి వల్ల ఏర్పడినటువంటి అపాయాన్ని అతను ఎదుర్కొన్నటువంటి తీరు, అంటే అతడు చనిపోతే ఆ శవాన్ని మాయం చేసి అందులో మా పాత్ర ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు ప్రపంచాన్ని నమ్మించేటువంటి సాక్ష్యాధారాలు ఏమీ లేకుండా దొరకకుండా చేయటంలో వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అనేటువంటి కథని, ఆ క్రమంలో ఆ కుటుంబం పడినటువంటి మానసిక క్షోభని, అనుక్షణం ఎప్పుడైనా మన ఆ సాక్ష్యాలు ఆధారాలు ఏమైనా దొరికిపోతాయా, మన ఐడెంటిటీ దొరికిపోతుందా ఈ క్రైమ్లో అనేటువంటి ఒక భయం మధ్యలో జీవించేటువంటి ఆ నలుగురు కుటుంబ సభ్యులు, భర్త, భార్య, ఇద్దరు కూతుళ్ళు. ఆ భార్య భర్తలుగా మనకి మీనా, మోహన్ లాల్ కనిపిస్తారు. ఈ ముగ్గురిని తను మోహన్ లాల్ ఎలా ప్రొటెక్ట్ చేసుకున్నాడు, జార్జి కుట్టి అనేటువంటి క్యారెక్టర్. సో అది ఆ సినిమా తర్వాత ఆయన జార్జి కుట్టి అని అనడం మొదలు పెట్టేశారు మోహన్ లాల్ని. అంతగా ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ కలిగించింది ప్రేక్షకుల మీద. 2 సినిమాలు వచ్చాయి. 2 సినిమాలు ఒకదాని మించి ఒకటి ఘన విజయం సాధించాయి. తెలుగులో కూడా అవి రీమేక్ అయ్యాయి. వెంకటేష్ చేస్తే ఇక్కడ కూడా 2 సినిమాలు ఘన విజయం సాధించాయి. మొదటి సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. రెండో సినిమా థియేటర్లో రాలేకపోయింది, ఎందుకంటే కరోనా టైం వల్ల. అప్పుడు అది ఓటీటీలో రిలీజ్ అయ్యి అక్కడ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి ఆదరణ సంపాదించుకుంది. బట్ ఎందుకనో మూడో సినిమాకి వచ్చేటప్పటికి వెంకటేష్ ఆ సినిమా చేయటానికి నిరాకరించారు, ఎందుకో తెలీదు. ఇనిషియల్గా ఈ సినిమా నిన్న రిలీజ్ అయినప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చింది, మిక్స్డ్ రివ్యూస్ కూడా వచ్చాయి. కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగలేదన్నారు. సో అందు గురించే బహుశా వెంకటేష్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదేమో అనేటువంటి అభిప్రాయాలు కూడా నిన్నైతే వ్యక్తమయ్యాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే మొదటి 2 సినిమాలు కలెక్షన్ సాధించే వాటికంటే మించినటువంటి కలెక్షన్ మొదటి రోజు దృశ్యం 3 సాధించింది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. మరి ఒకసారి చూద్దాం ప్రపంచవ్యాప్తంగా దృశ్యం 3 సాధించినటువంటి వసూళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో. సో ఇక్కడ చూడొచ్చు, భారతదేశ వ్యాప్తంగా నెట్ కలెక్షన్ పరంగా చూసినప్పుడు దృశ్యం 3 అనేది 15.85 crores వసూలు చేసింది. థియేటర్లో దాని ఆక్యుపెన్సీ రేటు 51.3%. అంటే 51 సీట్లు నిండే 100 సీట్లు గాను 49 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలుస్తోంది. ఇది మొత్తం అన్ని షోలు కలిపి ఇది. ఇక గ్రాస్ పరంగా చూసినప్పుడు 18.37 crores సాధించింది వసూళ్లు. ఓవర్సీస్లో అయితే ఏకంగా 30 crores గ్రాస్ సాధించింది ఈ సినిమా. అంటే ఇండియా కంటే కూడా ఓవర్సీస్లో ఈ సినిమాకి చాలా ఎక్కువ వసూళ్లు రావడం అనేది విశేషంగా చెప్పుకోవాలి. వరల్డ్ వైడ్గా చూసుకుంటే మొత్తం 48.37 crores గ్రాస్ వచ్చింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు, అలాగే ట్రాకింగ్ సైట్ అయినటువంటి sacrilic.com తెలియజేస్తున్నటువంటి లెక్కలు ఇవి. సో మొత్తంగా లాంగ్వేజ్ వైజ్గా చూసుకున్నప్పుడు ఎలా ఉండే కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ కన్నడ చూసుకుంటే 20 లక్షల రూపాయలు వసూలు చేసింది, కన్నడ వర్షన్ మాత్రం. కన్నడ అంటే ఇక్కడ బెంగళూరులో కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం 4 వర్షన్లు అక్కడ రిలీజ్ అయ్యాయి. సో ఇందులో కన్నడ వర్షన్ మాత్రం ఇక్కడ చెప్తున్నా, అక్కడ 20 లక్షలు వచ్చాయి. అది 19% అక్కడ ఆక్యుపెన్సీ రేట్ నమోదైంది. మలయాళంలో ఇది హైయెస్ట్, సో ఒరిజినల్ లాంగ్వేజ్ కాబట్టి 13.7 crore నెట్ కలెక్షన్స్. ఇవి నెట్ కలెక్షన్స్ మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ 15.85కి బ్రేక్ డౌన్, లాంగ్వేజ్ వైజ్ బ్రేక్ డౌన్ ఇది. సో 13.7 crore కలెక్షన్ వచ్చి నెట్ కలెక్షన్, 67% ఆక్యుపెన్సీ రేట్ నమోదు చేసింది ఒరిజినల్ వర్షన్. ఇక తమిళంలో చూసుకుంటే 45 లక్షలు వసూలు చేసింది, 31% ఆక్యుపెన్సీ రేటు. ఇక తెలుగు వర్షన్ వచ్చేటప్పటికి మన తెలుగు రాష్ట్రాల్లో 1.50 1.5 కోటి. మిగతా లాంగ్వేజ్లు ఏవైతే ఉండో సౌత్ లాంగ్వేజ్ వాటిలో తెలుగులోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఎక్కువ థియేటర్లు కూడా మన తెలుగు వర్షన్లో రిలీజ్ అయ్యాయి. 22% ఆక్యుపెన్సీ రేటు. ఇక్కడ 45 లక్షలకే 31 ఉంటే
ఇక్కడ 1.5 కోట్లకి 22% ఎందుకు ఉంది అనే సందేహం కలుగుతుంది. ఇక్కడ థియేటర్ల కౌంట్ తక్కువ, స్క్రీన్ కౌంట్ తక్కువ. ఇక్కడ షోస్ స్క్రీన్ కౌంట్ చాలా ఎక్కువ. అందుగురించే 22% నమోదైంది. ఇది దృశ్యం సినిమా మొదటి రోజు సాధించినటువంటి, ప్రపంచవ్యాప్తంగా సాధించినటువంటి వసూళ్లు 48.37 crores గ్రాస్ రూపంలో. ఈ రోజు రెండో రోజు కూడా చాలా బాగా ఆక్యుపెన్సీ రేటు, అలాగే టికెట్లు కూడా సేల్ అవుతున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. సో మనం చెప్పుకున్నాం వెంకటేష్ ఈ థర్డ్ ఇన్స్టాల్మెంట్లో నటించట్లేదు అని చెప్పేసి, కానీ హిందీలో మాత్రం అజయ్ దేవగన్ ఈ సినిమా చేస్తూ ఉన్నాడు. త్వరలో ఆ సినిమా కూడా మన ముందుకి రాబోతూ ఉంది. మిగతా భాషలో కూడా ఏది అవుతున్నట్టుగా కన్నడ, తమిళ్లో దృశ్యం 3 రూపొందుతున్నట్టుగా సమాచారం అయితే లేదు. మరి ఈ సినిమా మలయాళంలో చూసుకుంటే ఎంపురాన్, గతంలో మోహన్ లాల్ యాక్ట్ చేసినటువంటి సినిమాల్లో ఈ ఓపెనింగ్ కలెక్షన్స్ పరంగా టాప్ ప్లేస్ దాందే. సెకండ్ డే కూడా ఎంపురాన్ టాప్ ప్లేస్లో ఉంటే ఇప్పుడు ఆ నెక్స్ట్ ప్లేస్లో నిలవబోతోంది దృశ్యం 3 అని చెప్పేసి మనకి ప్రాథమికమైనటువంటి సమాచారం వస్తూ ఉంది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ దృశ్యం 3 ఎందుకని వెంకటేష్ ఈ సినిమాలో నటించలేదు అని చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది కనుక బ్లాక్ బస్టర్ హిట్ అయితే, ఇప్పటికంటే యాక్చువల్గా ప్రీ సేల్స్తోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది అనేటువంటి మాట వినిపించింది. మరి కలెక్షన్స్ చూస్తే సూపర్బ్గా ఉన్నాయి. మరి తర్వాత అయినా సరే, అంటే తెలుగు వర్షన్ కూడా రిలీజ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ దీన్ని రీమేక్ చేస్తారా అనేది డౌటే. సో ఏదేమైనా వెంకటేష్ కనుక ఈ సినిమా చేస్తే బాగుండేది అని చాలామంది ఏదైతే అభిప్రాయపడుతున్నారో వాళ్ళు అభిప్రాయం నిజమవుతుందా, లేకపోతే వెంకటేష్ తీసుకున్నటువంటి ఈ సినిమా చేయకూడదు అనే నిర్ణయం కరెక్ట్ అవుతుందా? లెట్ us వెయిట్ అండ్ సీ.